అందరికి వెల్కమ్ టు శుభా బ్లాగ్స్. చూసారా సార్ డబుల్ యాక్షన్ ఇట్లా ఆడగా బిహేవ్ చేస్తుంటాడు, ఇగ్నోర్ చేయండి ఆయన. సో ఈ పార్టీకి మీకు అర్థమైపోయి ఉండాలి మేము ఎక్కడికి వెళ్తున్నామని చెప్పి. తమ్నేల్ అయితే చూసేసారు కదా. మేము శ్రీశైలం 1 డే ట్రిప్ వెళ్తున్నాము. ఎర్లీ మార్నింగ్ అట్లా స్టార్ట్ అయిపోయినాం, నైట్కి అంతా రిటర్న్ అయిపోదామని చెప్పి అట్లా స్టార్ట్ అయిపోతున్నాం. అండ్ మేము ఎప్పుడు పుణ్యక్షేత్రాలకు వెళ్ళినా కానీ ముందు ఇంటి దగ్గర దీపం అయితే వెలిగించేసుకొని వెళ్ళేటప్పుడు కార్ ముందు ఇంకా మనం ఏ వెహికల్ అయితే తీసుకెళ్తామో దాని ముందు అయితే ఖచ్చితంగా కొబ్బరికాయ అయితే కొడతాము. ఇది ఒక సెంటిమెంట్ లాగా. మీకు కూడా ఇలాంటి సెంటిమెంట్స్ ఏమైనా ఉన్నాయా ఉంటే నాకు కమెంట్ చేయండి. సో ఇట్లా కొబ్బరికాయ కొట్టి బయలుదేరితే అంతా మంచిగా అయిపోతాయి, ట్రిప్ అంతా మంచిగా అయిపోయి ఇంటికి మంచిగా వస్తామని చెప్పి మేము ఫీల్ అవుతాం అనమాట. సో అట్లయితే మేము కొబ్బరికాయ కొట్టేసి ఇంకా బయలుదేరిపోతున్నాము. ఎర్లీ మార్నింగ్ 4కి అట్లా స్టార్ట్ అయిపోయినాము, చాలా ఎర్లీ స్టార్ట్ అయిపోయినాము. యాక్చువల్గా 2:30కి అట్లా స్టార్ట్ చేద్దాం అనుకున్నాం కానీ ఇంకా స్నానం చేసి వెళ్ళిపోదామని చెప్పి అట్లయితే ఇంకా స్టార్ట్ అయిపోయినాం అనమాట. పొద్దున్నే జామకాయ తింటున్నాను అనుకోకండి, నాకు మార్నింగ్ స్టార్ట్ అయితే వామిటింగ్ సెన్సేషన్ లాగా వస్తుంది అనమాట. నాకు కొంచెం మైగ్రేన్ ఇష్యూ కూడా ఉంది, ఫుల్ హెడేక్ వస్తుంది. కాబట్టి కడుపులో ఏదైనా ఒకటి పడితేనే నేను కొంచెం యాక్టివ్గా ఉండగలుగుతాను. అందుకే ఖచ్చితంగా ఒక బిస్కెట్ అయినా ఏదైనా ఫ్రూట్ అయినా ఏది ఉన్నా కానీ నేను ఖచ్చితంగా తింటాను అనమాట. సో దట్ ఆ సెన్సేషన్ రాదని చెప్పి. అండ్ మనకి కార్లో ఉన్న లెదర్ స్మెల్కి కూడా ఒక టైప్ ఆఫ్ సెన్సేషన్ వస్తుంది కదా, సో అది కొంచెం తగ్గించుకోవడానికి ఏదైనా తింటున్నాను అనమాట. మీకు కూడా ఇట్లాంటి ప్రాబ్లం ఎవరికైనా ఉంటే కమెంట్ చేయండి. మన తెలంగాణ వాళ్ళ ట్రిప్ అటుకు లేకుండా కంప్లీట్ అవుతుందా? మా పిన్ని మా చెల్లి వచ్చేటప్పుడు పంపించింది అనమాట. సో నేను అది కలిసి పొద్దున్నే తినేస్తున్నాం అటుకులు. శ్రీశైలంకి అయితే 1 డేలో వెళ్ళి రావచ్చు ఈజీగా. మనకు హైదరాబాద్ నుంచి శ్రీశైలం 230 కిలోమీటర్స్ వస్తుంది. మనం గచ్చిబౌలి ఓఆర్ఆర్ ఎక్కిన తర్వాత ఎగ్జిట్ నెంబర్ 14 తీసుకుంటే మనం శ్రీశైలం హైవేకి అయితే ఎంటర్ అయిపోతాము. అండ్ అక్కడ నుంచి మనకి ఈజీగా అన్ని సైన్ బోర్డ్స్ అయితే ఉంటాయి, మనకి ఏం ప్రాబ్లం ఉండదు. ఆ సైన్ బోర్డ్స్ని ఫాలో అవుతూ మనం వెళ్ళిపోవచ్చు శ్రీశైలంకి అయితే. శ్రీశైలం ఘాట్ రోడ్ ఎక్కే ముందు మనకు ఒక చెక్ పోస్ట్ వస్తుంది. ఏం కనిపించట్లేదు అనుకోకండి, మేము మార్నింగ్ స్టార్ట్ అయినాం కదా, సో అంత ఫాగ్ ఉంది రోడ్ పైన. ఫాగ్ ఉంటే సంకల కొట్టుకో. నేను తమ్ముడు చెల్లి అయితే తొందరగా పొద్దున్నే లేచి రెడీ అయిపోయినాము. మా హస్బెండ్ ఏమో ఎగ్జాక్ట్ మేము వెళ్తాం అని 10 minutes ముందు లేచిండు అనమాట. మేము ముందు రూమ్ తీసుకోవాలనే ప్లాన్ అస్సలు లేకుండా ఇప్పుడు ఖచ్చితంగా రూమ్ తీసుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే ఆయన స్నానం కూడా చేయాలి కదా. సో పోయినాకైతే ప్లాన్ చేయాలి. అసలు ప్రీ ప్లాన్ ఉంటే ఏం కాదు, కానీ పోయినాక రూమ్ చూడాలంటే దానికి ఒక టైం అంతా వేస్ట్ అని నా ఫీలింగ్. మేము ఇక్కడ ఆగాము, ఇదైతే యానిమల్ పార్క్ లెక్క ఉంది చూడండి. ఎలిఫెంట్ నేను ఊటీకి వెళ్ళినప్పుడు వచ్చింది, ఇప్పుడు కాదు. మేము ఊటీకి వెళ్ళినప్పుడు మధ్యలో ఆగింది ఎలిఫెంట్. ఇక్కడ ఎలిఫెంట్స్ ఏం రావు. ఏదిరా టోల్ గేట్, అదే చెక్ పోస్ట్. మేమైతే అరౌండ్ 8కి అట్లా ఘాట్ రోడ్కి అయితే ఎంటర్ అయిపోయినాము. ఘాట్ రోడ్ నుంచి మనకి ఇంకా 50 to 60 కిలోమీటర్స్ అయితే శ్రీశైలం ఉంటుంది. మాకు ఆల్మోస్ట్ 1 to 1.5 hours అయితే పట్టింది ఘాట్ రోడ్ పైననే. నేను ఘాట్ రోడ్ అంతా అనుకుంటున్నా ఏదైనా మంచి వైల్డ్ యానిమల్ ఏదైనా కనిపిస్తే బాగుండు అని చెప్పి, ఊరికే అట్లా కనిపిస్తే దూరం నుంచి చూద్దామని చెప్పి. బట్ కనిపించిందా లేదా అయితే మనం లాస్ట్లో చూద్దాం. నేనైతే శ్రీశైలం వెళ్ళడం ఇది 4th టైం. ఒక 2 times ఏమో ఫ్యామిలీతో వెళ్ళినా, ఒకసారి ఏమో ఫ్రెండ్స్తో వెళ్ళుండే. ఇప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం మా హస్బెండ్తో వెళ్తున్నాను. మా హస్బెండ్ నేను వెళ్ళాలని చెప్పి ప్లాన్లో అయితే లేకుండే. ఫస్ట్ మేము కజిన్స్ అందరూ వెళ్దామని అనుకున్నాము. ఎప్పటి నుంచో అనుకుంటున్నాం వెళ్ళాలని చెప్పి. ఇంక వెళ్దాము అని చెప్పి అనుకున్న టైంకి ఒక్కొక్కరు హ్యాండ్ ఇచ్చుకుంటూ వచ్చినారు. ఇంకా లాస్ట్కి మేము ముగ్గురం అయితే డిసైడ్ అయిపోయినాం, ఖచ్చితంగా మనం వాళ్ళు వచ్చినా రాకపోయినా వెళ్ళిపోవాలి అని చెప్పి. సో అట్లా ఆల్ ఆఫ్ సడన్ డిసైడ్ అయిపోయినాం. నైట్ ఇంకా వెళ్తాం అనే టైం 1 hour ముందు డిసైడ్ అయిపోయి ఇంక అప్పటికప్పుడు ఈ ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం అనమాట. మీకు కూడా లాస్ట్ మూమెంట్లో ట్రిప్ క్యాన్సిల్ చేసే కజిన్స్ ఎవరైనా ఉన్నారా ఉంటే కమెంట్ చేయండి.
మేము కొంచెం ముందుకెళ్ళగానే నాకు వచ్చిన పెద్ద డౌట్ ఏంటంటే ఘాట్ రోడ్లో సీసీ క్యామ్స్ ఉంటాయా లేవా అని చెప్పి. నేను రిటర్న్లో వచ్చేటప్పుడు అయితే ఒక సీసీ క్యామ్ని చూసిన, బట్ అది అదేనా కాదా నాకు తెలియదు. మీకు ఒకవేళ ఏమైనా ఐడియా ఉండుంటే నాకు కమెంట్ చేయండి. అందుకే డూ నాట్ ఫీడ్ మంకీస్ అని పెట్టినారు. ఎక్కువ మంకీసే ఉన్నాయి కదా. బ్రేక్ఫాస్ట్ చేద్దామని ఆగుదాం అనుకున్నాం కానీ మేము ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యేసరికి మాకు టిఫిన్స్ అవి ఇవి కనిపించలేదు. ఇంకా అందుకే బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఏం ఆగి టైం అయితే వేస్ట్ చేసుకోలేదు. సో ఫైనల్లీ శ్రీశైలం దగ్గరలో అయితే రీచ్ అయిపోయినాము. శ్రీశైలం డ్యామ్ దగ్గరకు వచ్చినాము. నార్మల్గా వాటర్ ఉంటేమో మనకి వ్యూ అట్లా ఉంటుంది. ఇప్పుడు వాటర్ పెద్దగా ఏం లేవు కాబట్టి, గేట్స్ కూడా ఏం ఓపెన్ చేయలేదు కాబట్టి వ్యూ పెద్దగా ఏం లేదు. బట్ నీళ్ళు చూడండి ఎంత బాగున్నాయో. మేము అక్కడ కొన్ని ఫొటోస్ అయితే క్లిక్ చేసుకున్నాము. ఇక మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం అనమాట. చాలాసేపు పడుకున్నానా? అవునా? 40 minutes నిజమా? అబద్ధం చెప్పు. బాగానే పడుకున్నా. నిద్ర వచ్చింది బాగా. ఆ ఘాట్ రోడ్ చూస్తుంటే మస్తు నిద్ర వచ్చింది. కైలాసం వెల్కమ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అట. ఇక్కడ సైన్ బోర్డ్ చూస్తున్నారు కదా. మేము శ్రీశైలం అయితే రీచ్ అయిపోయినాం. శ్రీశైలంకి గుడికి వెళ్ళే ముందు మనకు సాక్షి గణపతి టెంపుల్ వస్తుంది, గణేష్ది. సో మనం అక్కడ దర్శనం చేసుకొని ఇంకా లోపలికి వెళ్ళిపోవచ్చు. నటరాజు కదా బాను, ఏమో మరి అక్కడ నటరాజు. మేము రూమ్ కోసం అని చెప్పి శ్రీశైలం ఎంటర్ అవ్వగానే అక్కడ అడిగినాం అనమాట, ఎక్కడ రూమ్స్ దొరుకుతాయి అని చెప్పి. గణేష్ సదన్కి అయితే వెళ్ళండి, అక్కడ రూమ్స్ అవైలబుల్ ఉంటాయని చెప్పారు. అందుకే మేము అక్కడికైతే వెళ్తున్నాము. అక్కడ వెళ్ళి అడిగిండు మా హస్బెండ్ వెళ్ళి, కానీ అక్కడ 2000 అని చెప్పారు. ఒకవేళ మనం డే అంతా స్పెండ్ చేసి 2000 పెట్టినా వర్తే, కానీ మేము జస్ట్ మాకు ఒక 2-3 hours కోసమే కావాలి. అది కూడా మేము డ్రెస్అప్ అయ్యి వెళ్ళడానికి అంతే. సో అదంతా ఎక్కువ వర్త్ అనిపించలేదు. అందుకే మేము వేరే దగ్గర అయితే ట్రై చేస్తున్నాము. అడిగాము, ఇంకొకటి లొకేషన్ అయితే చెప్పిండు. సో అక్కడికైతే మళ్ళీ రూమ్స్ చూడడానికి అయితే వెళ్తున్నాం అనమాట. ఇంకా వాళ్ళు చెప్పిన లొకేషన్ దగ్గరకు కూడా వెళ్ళి అడిగినాము. అక్కడ కూడా 1500 ఏమో అన్నాడు అనమాట. మాకు కావాల్సింది చాలా కొంచెం సేపటికి జస్ట్ డ్రెస్అప్ అవ్వడానికి కదా, అంతా కూడా పెట్టడం ఎందుకు అని అనిపించింది. తర్వాత ఒక ఆలోచన వచ్చింది, ఆర్యవైశ్య సత్రం ఉంటుంది కదా, అక్కడికైతే వెళ్ళి కనుక్కుందాము అని చెప్పి నా హస్బెండ్ అయితే వెళ్ళిండు అడగడానికి. 500 అని చెప్పారంట ఒక రూమ్కి. మాకు ఎట్లాగో కొంచెం సేపుకే కదా, ఒక రూమ్ అయినా మేము అడ్జస్ట్ చేసుకుంటామని చెప్పి ఆ రూమ్ అయితే తీసుకున్నాము. లోపలికి వెళ్ళగానే నీట్గానే మెయింటైన్ చేసినారు అనిపించింది. అక్కడక్కడైతే కొంచెం బాగాలేదు, కానీ మాకు ఇచ్చిన రూమ్ ఫ్లోర్ అయితే బాగానే ఉండే, నీట్గానే మెయింటైన్ చేసినారు. అండ్ ఫుడ్ కూడా అక్కడ అరేంజ్మెంట్స్ ఉంటాయంట, తినేవాళ్ళు తినొచ్చు. అక్కడ బాగాలేదు కానీ ఇక్కడ పర్వాలేదు, నీట్గానే అనిపించింది. ఇక్కడ లాకర్స్ ఉన్నట్టున్నాయి. రూమ్లోకి వెళ్ళగానే కూడా నీట్గానే మెయింటైన్ చేసినారు, బాగానే అనిపించింది. సో మేము అట్లా ట్రెడిషనల్గా రెడీ అయిపోయి అందరం గుడికి అయితే స్టార్ట్ అయిపోయినాం. అరౌండ్ 11కి అట్లా స్టార్ట్ అయినాము. మేము ముందు మా ప్లాన్లో రూమ్ తీసుకోవాలని లేదు కాబట్టి కొంచెం రూమ్కే మాకు ఒక 1 hour అట్లా వేస్ట్ అయిపోయింది అనమాట. లేకపోతే ఇంకా మంచిగా 9 o'clock వరకే రూమ్ గుడికి వెళ్ళిపోతుండే.
మేమైతే ఫ్రీ టికెట్కి అయితే వెళ్ళిపోదామా లేకపోతే 150 టికెట్ ఏమైనా తీసుకుందామని చెప్పి ఆలోచించడం ఫస్ట్ అయితే. ఎందుకంటే ఫ్రీ దర్శన్ దగ్గర చాలామందిని ఆపేసినారు, ఇంకా చాలా రష్ ఉందేమో అని చెప్పి 150 టికెట్కి అయితే వెళ్ళినాము. అండ్ మీరు ఖచ్చితంగా లిక్విడ్ క్యాష్ అయితే తీసుకెళ్ళండి, బికాజ్ మనం ఆల్రెడీ ఫోన్స్ అక్కడ సబ్మిట్ చేస్తాం కాబట్టి మన దగ్గర క్యాష్ లేకపోతే ప్రాబ్లం అవుతుంది, బికాజ్ ఫోన్పే అవన్నీ యాక్సెస్ కూడా ఉండవు కదా. క్యాష్ అంతా నా బ్యాగ్లో ఉండే, నేను బ్యాగ్ కార్లో పెట్టేసిన, మళ్ళీ అది ఎందుకు క్యారీ చేయడం అని చెప్పి ఓన్లీ హుండీలో డబ్బులు ఎంత వేయాలి, టికెట్కి ఎంత డబ్బులు మాత్రమే హ్యాండ్లో ఉండే. తర్వాత గుర్తొచ్చింది ప్రసాదాలకి వాటికి కూడా డబ్బులు కావాలి కదా అని చెప్పి, సరేలే బయటకు వచ్చినాక మళ్ళీ ఫోన్ తీసుకొని ఇంకా ఫోన్పే చేసే వరకైనా తీసుకుందాము అనే ఆలోచనలు అయితే ఉండే. సో మీరు మాలా కాకుండా లిక్విడ్ క్యాష్ అయితే ముందే తీసుకెళ్ళండి. ఏంటి 150 అనుకుంటా, ఈచ్ 300 కూడా ఉంది. ఇప్పుడు అన్నదానంకి వెళ్తున్నాము. దర్శనం అయితే 1.5 hour అయింది, చాలా లేట్ అయింది. సారీ, అన్నప్రసాదం అంటారంట, అన్నప్రసాదంకి వెళ్తున్నాము. సో మాకైతే దర్శనం 1.5 hour పట్టింది, ఎందుకంటే అంత జనాలు అయితే లేరు, బట్ నైవేద్యం పెడుతున్నారని చెప్పి మమ్మల్ని ఆల్మోస్ట్ ఒక 1 hour ఆపేసినారనమాట. సో దానివల్ల లేట్ అయింది, జనాలు అయితే అంత లేకుండే. బట్ అంతసేపు వెయిట్ చేసినందుకు మాకైతే మంచి దర్శనం జరిగింది, నాకు చాలా మంచిగా అనిపించింది. నేను స్టార్టింగ్లో అయితే శివుడిని అంత నమ్మేదాన్ని, కానీ అంతగానో నమ్మేదాన్ని కాదు. బట్ నాకు ఒక మంచి ఇన్సిడెంట్ జరిగింది, దాని తర్వాత నేను ఎక్కువ నమ్మడం స్టార్ట్ చేసిన. ఆ ఇన్సిడెంట్ ఏంటి అనేది నేను టైం వచ్చినప్పుడు మీ అందరికీ చెప్తాను. ఇంకా అక్కడే అన్నప్రసాదం పెడుతున్నారంటే అక్కడే తినేసినాం అనమాట. మార్నింగ్ నుంచి ఏం బ్రేక్ఫాస్ట్ చేయలేదు కదా, కొంచెం ఆకలి అవుతుండే. మేము వెళ్ళగానే హాల్ ఫుల్ అయిపోయిందని చెప్పి అక్కడ ఒక 1/2 hour ఆపేసినారనమాట. మేము ఎక్కడికి వెళ్ళినా వెయిటింగ్ ఉంది ఈరోజు. ఇప్పుడు కూడా అన్నదానంకి వెళ్తే ఇప్పుడే గేట్ క్లోజ్ చేసినారు, సో వెయిట్ చేస్తున్నాం. చూడండి ఒకసారి. అట్లయితే తినేసి కడుపు నిండా తినేసి ఇంకా బయటకు వచ్చేసినాం మేము. మేము దర్శనం కోసం 1.5 hour అయితే వెయిట్ చేసినాం, కానీ లోపలికి వెళ్ళగానే దర్శనం అయితే చాలా మంచిగా జరిగింది. నేను ఒక 10 seconds అయితే దేవుడిని అయితే చూడగలిగిన. నాకు ఎప్పుడు దేవుడి సన్నిధి నుంచి బయటకు వచ్చిన తర్వాత రూపం అయితే గుర్తుండకపోయేది, బట్ ఈసారి నాకు కళ్ళకు కట్టినట్టుగా రూపం అయితే గుర్తుండే. నాకు చాలా మంచిగా అనిపించింది అదైతే. నేను అదే మా హస్బెండ్కి చెప్తున్నాను అనమాట, ఎప్పుడైనా నేను బయటకు వచ్చినప్పుడు రూపం అయితే గుర్తుండకపోతుండే, కానీ ఈసారి అయితే మంచిగా గుర్తుంది అని చెప్పి. అసలు ఎంత బాగా అనిపించిందో నాకైతే, మొత్తం అదే వైబ్ ఉండే అదంతా. మేము ఇంటికి విభూది తీసుకుందామని చెప్పి అక్కడ ఆగినుండే విభూది చూస్తున్నాము. తేలికగా ఉంటే విభూది ఒరిజినల్ అని, లేదు బరువుగా ఉంటే అది ఒరిజినల్ కాదని అనమాట. ఇది నాకు నా సిస్టర్ చెప్పింది. సో మేము అదే ఫాలో అయిపోయి అక్కడ చూస్తున్నాము, తేలికగా ఉన్నాయి తీసుకుందామని చెప్పి. మీలో ఎంతమందికి ఈ విషయం తెలుసు కమెంట్ చేయండి. గాజులా 30 రూపీస్కి బాను ఇది పెట్టడానికి తీసుకుందామా? ఎంత నాడు? అదే తులసి దగ్గర ఇది ఎంత నార్మల్గా ఎంత ఉంటుంది ఐడియా ఉందా మీకు? అక్కడ ఏమైనా తీసుకుందామని చెప్తే అక్కడ ఓవర్ కాస్ట్లీ చెప్పినారు. సో ఇక్కడ ఏం తీసుకోలేదు, ఓన్లీ విభూది మాత్రమే తీసుకొని ఉండే. డోర్స్కి హ్యాంగర్స్ లాగా ఏమైనా వేద్దామని చెప్పి డెకరేటివ్ ఐటమ్ తీసుకుందామని అనుకున్నాను, కానీ చాలా టూ మచ్ కాస్ట్ చెప్పినుండే. సో నేనేం తీసుకోలేదన్నమాట. ఇగో కదా అడుగుదామా? ఆ లోటస్ కూడా బాగానే ఉంది, చిన్నవి కూడా బాగున్నాయి. రెడ్ది ఇక వైట్ బాగుందా? రెడ్ బాగుంది, కలర్ఫుల్గా. సరే ఎంతను? కాదా చూడండి, తీసుకుంటాను. ఇంకా ఇంటికి బయలుదేరిపోతున్నాం, అంతేనా బాను? ఇంకెక్కడికైనా వెళ్తున్నామా?
అంతే ఇంటికి బయలుదేరిపోతున్నాం. చలో బిట్టు బావనంటే నడపమంటావా? అక్కడ రోప్వే ఉంటుంది కదా, సో వెళ్దామని అనుకున్నాము. నేనైతే వెళ్దామని అనుకోలేదు. మా సిస్టర్ ఇంకా తమ్ముడు ఎక్కుతానంటే సరే అని వెళ్ళినాం అనమాట. సో డిస్టెన్స్ చూసి పెద్దగా ఏం లేదు కదా, వెళ్దామని అనిపించింది. ఎగ్జైటెడా రోప్వేకి? మేము రోప్వే వెళ్ళిపోతామని చెప్పి మస్తు ఎగ్జైటెడ్ ఉండే, కానీ బిస్కెట్ అయింది. ఎందుకంటే వెళ్ళడానికి అయితే తొందరనే వెళ్తున్నామంట, కానీ రిటర్న్లో రావడానికి అక్కడ చాలా జనాలు ఉన్నారంట. 1 అవర్ పడుతుంది అని చెప్పిండు. 1 అవర్ వెయిట్ చేసేంత ఓపిక లేదని చెప్పి ఇంకా లైట్ తీసుకున్నాం అనమాట. కొంచెం అప్సెట్ అయిన ఉండే మేము. ఏదన్నా ఒకటి కనిపించాలనుకున్న ఫ్రెండ్స్, లాస్ట్ డీర్ అయితే అనిపించింది. ఏదన్నా ఒక యానిమల్ కనిపించాలనుకున్న, వైల్డ్ యానిమల్, బట్ వైల్డ్ యానిమల్ అయితే కనిపించలేదు, కానీ డీర్ అయితే కనిపించింది. నేను చాలా ఎగ్జైట్ అయిపోయినా, ఏదో డీర్ని ఎప్పుడు చూడనట్టు, బట్ మంచిగా అనిపించింది నాకైతే. ఎంతమందికి లిటిల్ హార్ట్స్ చూస్తే వెంకటేష్ మూవీ గుర్తొస్తుంది? కమెంట్ చేయండి. బ్యాక్ టు బ్యాక్ జర్నీ అయిపోయింది కదా, అసలు ఓపిక లేకుండే. మధ్యలో అయితే ఆగినాము టీ తాగుదామని. వాళ్ళేమో టీ తాగినా, నేను టీ తాగాను, అందుకే నేను కొబ్బరి బొండ తాగుతున్నా. సో అట్లయితే టీ తాగి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయినాము. ఇంటికి వెళ్ళి వంట చేసుకునేంత ఓపిక అయితే అస్సలు లేదు, అందుకే బయటనే ఏమని తినేసి పోదామని చెప్పి ప్లాన్ చేస్తున్నాం. ఇంకా లాస్ట్కి పాలమూరు వెళ్ళి తినేసి ఇంటికైతే వెళ్ళిపోయినాము. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు పక్కనే ఒక నోటిఫికేషన్ బెల్ ఐకాన్ కనిపిస్తుంది, అది క్లిక్ చేసుకుంటే నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పటివరకు ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ డూ ఎంకరేజ్ మీ. And thank you for watching the video till the end. Have a nice day.